MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH ఇక పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే 7 ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఎంపీలు శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ కుమార్ ఝా, కనిమోళి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. పాక్ ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ ను కోరగా రాహుల్ గాంధీ 4 పేర్లను పంపించారు. అయితే కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు శశి థరూర్ పేరు లేకపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన జాబితాలో చోటు దక్కింది. అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించడంపై శశి థరూర్ స్పందించారు. దేశ ప్రయోజనాలతో ముడిపడ్డ సందర్భాల్లో అక్కడ తన అవసరం ఉంటే తాను అందుబాటులో ఉంటానని ట్వీట్ చేశారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తోందన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అంతర్జాతీయ స్థాయిలో పాక్ నిజ స్వరూపాన్ని బయటపెడతామన్నారు. కేంద్రం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. మరింత డీటెయిల్ గా TV9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, మొత్తం 7 బృందాలు విదేశాలకు వెళ్లబోతున్నాయి. ఒక్కో బృందంలో ఎంతమంది సభ్యులుంటారు? కాంగ్రెస్ నుంచి మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? విదేశాలకు వెళ్లిన తర్వాత వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఇది ఒక విధంగా దౌత్యపరమైన యుద్ధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే సైనికపరమైన చర్య ఏ విధంగా భారత్ తీసుకుందనేది యావత్ ప్రపంచానికి కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తెలియజేయడం జరిగింది. ఇక దౌత్యపరంగా పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలకి లష్కర్-ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, ISIS ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు స్థావరాలుగా ఏ విధంగా పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా ఇటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, సీమాంతర ఉగ్రవాదాన్ని, అది కేవలం భారతే కాదు అనేక దేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర సంస్థలకు ఉన్న లింక్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ విధంగా ఈ ఉగ్ర శిబిరాలను పాకిస్తాన్లోని అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్ర శిబిరాలను నాశనం చేశాయి. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ 4 పేర్లను పంపించారు. ఆ 4 పేర్లలో కూడా శశి థరూర్ పేరు లేదు. కానీ బీజేపీ ఇచ్చిన లిస్ట్ లో మాత్రం శశి థరూర్ పేరు ఉండడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా దౌత్యపరంగా శశి థరూర్కి అంతర్జాతీయలో ఐక్యరాజ్య సమితిలో కానీ లేక ఫారిన్ అఫైర్స్ లో కానీ చాలా అవగాహన ఉంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ 4 పేర్లను సూచించడం జరిగింది. ఆనంద్ శర్మ కానీ ఇటీవల కాలంలో చిదంబరం కానీ అలాగే శశి థరూర్ కానీ వారు ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారు అన్న ఒక చర్చ రాజకీయంగా నడుస్తోంది. అది ఇటు కేరళ పర్యటన సందర్భంగా ఇటు శశి థరూర్తో అత్యంత సన్నిహితంగా ఇటు ప్రధాని మోడీ మెలవడం కానీ అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత చిదంబరం ఇటు సైనిక పరంగా తీసుకునే చర్యలను కొన్నింటిని మనం క్వశ్చన్ చేయకూడదు అన్న అంశాలని ఆయన కూడా మాట్లాడిస్తూ ఆపరేషన్ సింధూర్ని ఇటు కొనియాడిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ పేరుని రిఫర్ చేస్తే గనక అది కొంత పార్టీ పరంగా కూడా ముఖ్యంగా శశి థరూర్ని పార్టీనే వదులుకుంటుంది అన్న ఒక చర్చ మొదలవుతుందన్న కోణంలో భాగంగానే శశి థరూర్ పేరుని కాంగ్రెస్ పార్టీ రిఫర్ చేయనట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు శశి థరూర్ని ఎంపిక చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ విమర్శించలేదు. అలాగే శశి థరూర్ కూడా ముఖ్యంగా దేశ బాధ్యతకు సంబంధించి తన సేవలను ఎక్కడ వినియోగించుకుంటానన్నా దానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం అమెరికాలో పర్యటించబోతోంది. అలాగే సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఇటు యూరప్లో, అలాగే శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం ఇటు UAE ఆఫ్రికాలో పర్యటించబోతోంది. అలాగే సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియాలో పర్యటించబోతోంది. అలాగే రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం ఇటు మిడిల్ ఈస్ట్ దేశాల్లో పర్యటించబోతోంది. అలాగే కనుమజీ నేతృత్వంలోని బృందం రష్యా మరియు స్పెయిన్ దేశాల్లో పర్యటించబోతుంది. సో ఒక్క బృందంలో సుమారు 10 మంది ఎంపీలు ఉంటారు. వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలని ఎంపిక చేయడం జరిగింది. వీరంతా కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేపట్టడం జరిగింది, పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న సభ్య దేశాలు అలాగే భారత్కి సన్నిహిత దేశాలలోని అక్కడున్న ఆయా దేశాల ముఖ్యులతో భారత్లో ఉన్న పరిస్థితులు, భారత్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ విధానాన్ని రూపొందించుకుంది, వీటన్నిటిని కూడా వివరించబోతున్నారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.